హనుమకొండ జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఈఆర్ఓ వరంగల్ తూర్పు చాహద్ బాజ్పేయి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో బూత్ స్థాయి అధికారుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ నెల 17 నుంచి 20 వరకు జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ హాల్లో బూత్ స్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు తెలిపారు. రోజుకు 2 బ్యాచ్ల చొప్పున సుమారు 230 పోలింగ్ కేంద్రాల అధికారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో సంబంధిత తహసీల్దార్లు, డిప్యూటీ డిఎం, హెచ్ఓతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి సంబంధిత అధికారులతో కలిసి కేసుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నిరంతరం సమీక్షిస్తూ వాటి పరిష్కారాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న కేసులను ప్రాధాన్యంగా తీసుకుని విచారణలను త్వరగా పూర్తి చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. దర్యాప్తు పూర్తయిన కేసుల్లో ఛార్జ్ షీట్ సకాలంలో దాఖలు చేసి న్యాయ ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి జిల్లా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో అందిన పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించి ప్రజలకు త్వరితగతిన సేవలు అందించాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం దరఖాస్తుల నమోదు, పరిష్కార ప్రక్రియపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను స్వీకరించిన వెంటనే ఆన్లైన్లో నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. రసీదుల జారీ ఆలస్యం కాకుండా అదనపు కంప్యూటర్లు, అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రక్రియను సులభతరం చేయాలని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం ముగిసిన తరువాత కూడా అర్జీదారులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు.
హనుమకొండ జిల్లాలో చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా పల్స్ పోలియో, స్టాప్ డయేరియా క్యాంపెయిన్, జాతీయ నులు పురుగుల నివారణ కార్యక్రమాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశానికి అధ్యక్షత వహించిన కలెక్టర్ 0 నుంచి 5 సంవత్సరాల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని సూచించారు. వలస కార్మికులు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెల 28న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ట్రాన్సిట్ పాయింట్లలో కూడా టీకాలు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. Until unless even our neighboring countries are also free from polio, this immunization will continue even if we are free from it. Only priority areas of type like slum area, migrant settlements, brick kilns, construction areas, plant areas లో ఎక్కువ ఇది రావడానికి ICDS తరపున నుంచి ఎడ్యుకేషన్ DO తరపున నుంచి కంపల్సరీ చిన్న పిల్లలకి అవగాహన, పేరెంట్స్ కి అవగాహన క్రియేట్ చేయాలి. ఆన్ దిస్ డే దే షుడ్ టేక్ దేర్ కిడ్స్ టు ద దీంట్లో హెల్ప్ చేయొచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఎక్కడెక్కడ బూత్స్ సెటప్ చేస్తున్నారు అది ముందు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. స్కూల్స్ లో ఎక్కడ ఉంటే వాళ్ళ స్కూల్స్ వాళ్ళకి కూడా ఏం ఆబ్జెక్షన్ పెట్టరు. అండ్ మనకు ఉన్న వార్డ్ ఆఫీసెస్ లో అక్కడ కానీ ఎక్కడైనా ఉంటే కూడా వాళ్ళకి నో ప్రాబ్లం, ఏం ప్రాబ్లం ఉండదు. సో దెన్ పబ్లిక్ కూడా మీరు అవగాహన క్రియేట్ చేయాల్సిన ఉంటుంది వాట్ దే హావ్ టు డూ అండ్ హ్యాండ్ వాష్ డెమోన్స్ట్రేషన్స్. అట్లాగే మనకు ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న భూ వివాదానికి జిల్లా పరిపాలన చొరవతో ముగింపు లభించింది. ప్రజావాణి కార్యక్రమంలో సమర్పించిన వినతిపై కలెక్టర్ స్పందించడంతో రైతుకు న్యాయం జరిగింది. జనగామ మండలం సామీర్పేట్ గ్రామానికి చెందిన బడుకు రామచందర్ తనకు చెందిన 23 గుంటల భూమి కొన్ని సంవత్సరాల క్రితం అక్రమంగా బదిలీ అయినట్లు పేర్కొంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఇంతకు ముందు పలుమార్లు అధికారులను ఆశ్రయించినప్పటికీ సమస్యకు పరిష్కారం లభించలేదు. దీంతో సంతృప్తి వ్యక్తం చేసిన రామచందర్ తన సమస్యను పరిష్కరించిన జిల్లా కలెక్టర్ కు ప్రజావాణి వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. భూమి ఒకరు మా అన్న బిడ్డ ఎక్కించుకున్నది 23 గుంటలు ఎక్కించుకుంటే ఇక్కడ కాలేదు. ఇక్కడికి వచ్చినాక సార్ మాకు అది మంచిగా న్యాయం చేసింది కాబట్టి 23 గుంటలు మాకు న్యాయం ఎక్కిందని సార్. ఒక 10 సంవత్సరాల నుంచి మా అన్న బిడ్డ డిప్యూటీ ఎత్తే దాని వల్ల మళ్ళీ చేసుకున్నాక ఒకటి మిస్టర్ తెలుసుకుంది డిప్యూటీ మిస్టర్. దాంతో మళ్ళీ నాకు భూమి కావాలంటే నీకు ఎక్కడ భూమి అని అనుకున్నాక మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వచ్చాక మాకు ఎక్కిస్తారు. 23 గుంటలు ఎక్కింది. దాంతో మేము పాపలైన శ్రావణపేట మాకు సొంతం. బనక రామచంద్ర నా పేరు. సార్ దయ వల్ల మాకు 23 గుంటల జాగా ఎక్కింది సార్. ఈ సార్ దగ్గరికి వచ్చినాము. దాంతో ఏమైంది సార్. సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం 2026 ఆషాఢ మాస బోనాల జాతర కార్యక్రమాల షెడ్యూల్ ను దేవాదాయ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆలయ చైర్మన్ అర్చకులు అందజేశారు. దేవస్థానం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అమ్మవారి ఘటోత్సవం జూలై 19వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నారు. ప్రధాన బోనాల ఉత్సవం ఆగస్టు 2వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు జరగనుండగా రంగం కార్యక్రమం ఆగస్టు 3వ తేదీ సోమవారం ఉదయం 8:30 నిర్వహించనున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సురారం డివిజన్ లో తీవ్ర తాగునీటి సమస్య నెలకొంది. న్యూ షాపూర్ నగర్, సురారం ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజుల తరబడి మంచినీరు అందకపోవడంతో మహిళలు, వృద్ధులు బిందెలతో రోడ్లపైకి వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిపై మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ
సత్యనారాయణ మరియు డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లే సమస్య తీవ్రతరమైందని వారు విమర్శించారు. సురారం డివిజన్ ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన తాగునీటి సరఫరా పునరుద్ధరించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు 129 డివిజన్లో న్యూ షాప్ నగర్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మేము ఇక్కడ వాటర్ సమస్యకు అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పుడు ఏ అధికారి కూడా స్పందించట్లేదు, వాటర్ వర్క్స్ అధికారి స్పందించట్లేదు. అందుకని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గౌరవ డివిజన్ అధ్యక్షులు, ఇక్కడ ఉన్న బస్తీ పెద్దలు, నాయకులు, మా బీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి బస్తీ సమస్యల మీద ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టాలి. ఎందుకంటే అధికారులు పట్టించుకోవట్లేరు, జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవట్లేరు, వాటర్ వర్క్స్ అధికారులు కూడా పట్టించుకోవట్లేరు. గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో 24 అవర్స్ కరెంట్ ఉండేది, వాటర్ కూడా దినం తప్పి దినం వచ్చేది. ప్రతి సమస్యల మీద ఏది ఉన్నా కూడా 1 గంట సేపటి 2 గంటల సేపట్లో పరిష్కరించేవాళ్ళం. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఈ యొక్క బస్తీలలో నీళ్ళు వస్తలేవని చెప్పేసి స్థానికంగా మా ఎమ్మెల్యే గారు, గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా మా యొక్క నాయకులతో కలిసి ధర్నా నిర్వహిస్తే ఈ రోజు వరకు కూడా అధికారుల కనీసం కూడా ఇంతవరకు స్పందన లేదు. అదేదో చెవుల శంఖ ముదినట్టు జరిగిన పరిస్థితి మాది. ఎందుకంటే కనీసము నీళ్లు ఇంతకుముందు గడిచిన 10 సంవత్సరాల్లో సుదీర్ఘమైనటువంటి కేసీఆర్ గారి పరిపాలనలో మంచిగా వాటర్ సప్లై ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఇచ్చి సుదీర్ఘమైనటువంటి నిరంతర కరెంటు పోకుండా 24 గంటలు కరెంటు ఇచ్చినటువంటి పరిస్థితులు అన్నీ మనం చూసి ఇవాళ ఈ 2 సంవత్సరాలలో వచ్చినటువంటి కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉందంటే కనీసం బస్తీలలో నీళ్లు కాదు కదా, పొంగుతున్నటువంటి డ్రైనేజీలను కూడా క్లీన్ చేసే పరిస్థితిలో పోలే. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని మన ప్రజల సమస్యలపై మన కార్పొరేటర్ సత్యన్న గారి ఆధ్వర్యంలో, అలాగే డివిజన్ అధ్యక్షుడు పుప్పాల గారి ఆధ్వర్యంలో ఈరోజు తుషాపూర్ నగర్లోని ప్రజల సమస్యలపై మెయిన్గా వాటర్ ప్రాబ్లం 4-5 రోజులకు ఒకసారి రాకుంటే ప్రజలు ఏం తాగుతారని చెప్పి మేము ఈ అధికారం నిలదీస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎందుకంటే 10 సంవత్సరాల కింద మనం చూసాం, 12 సంవత్సరాలు అయిపోయిన తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాలు కేసీఆర్ ఆధ్వర్యంలో ఆ రోజు మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఏ ఒక్కరికి నీళ్ళ బాధ రావద్దు, మహిళలకు కరెంటు ప్రాబ్లం ఉండొద్దు అని చెప్పి 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత, వాటర్ ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గారికే దక్కుతా ఉంది. ఆ రోజు 3 సార్లు ఎమ్మెల్యే గారు ఇక్కడ మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే గెలిచినాక ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మన కుత్బుల్లాపూర్ మీద కక్ష కట్టి ఇక్కడ నీళ్ళు ఇస్తే, కరెంట్ ఇస్తే రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళే గెలుస్తారు. మనం వీళ్ళకు వాటర్ తక్కువ, కరెంట్ తక్కువ ఇస్తే రేపు మళ్ళీ ఎలక్షన్ల ముందు మనం అది చేసి మనం మొత్తానికి మళ్ళీ కాంగ్రెస్ అవ్వాలని చూస్తూ ఉంది. వాటర్ అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. అప్పుడైతే మంచిగా కేసీఆర్ ఉన్నప్పుడైతే రోజు ఒక 2 రోజులకు ఒకసారి ఇచ్చినా కూడా ఎక్కువ గంట ఇచ్చేది, మంచి ఫుల్ ఉండేది. నీళ్ళు అనేది ఒక్కరోజు ట్యాంకర్ దగ్గర కాదు, వాళ్ళ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే రోజు 2 రోజులు, ఒక రోజుకు తప్పి ఒక రోజు ఇస్తున్నాడు కాబట్టి ఆయన 40 నిమిషాలు అంటున్నాడు, 40 నిమిషాలు అయితే ఇవ్వట్లేదు. 30 నిమిషాలు ఇస్తున్నాడు. 4 ఫ్యామిలీలు ఉన్నప్పుడు ఆ 4 ఫ్యామిలీలో 5 నిమిషాలు పట్టుకున్నా కూడా రోజు బిందెలు తీసుకొని కొట్టుకోవాల్సి వస్తుంది. అది వారానికి ఇచ్చినా ఒక వారం రోజులను కొట్టుకుంటుంటాం, కానీ ఇప్పుడైతే ఒకనాడు తప్పించి ఒకనాడు కొట్టుకోవాల్సి వస్తుంది. రోజు అపార్ట్మెంట్లో గొడవలే తప్ప ఇంకోటి ఉండలేదు. వీడు చేసే పనులు ఇట్లా ఉంటున్నాయి. అందుకే మాకు శిరీష మేడం దగ్గర కూడా ఒక రోజు వెళ్ళేసిన, ఆమె కూడా రెస్పాన్స్ అయితే ఇస్తా మేడం, చేస్తా మేడం అంటుంది, కానీ ఇంతవరకు రెస్పాన్స్ అయితే లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.